భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 9-10-2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమా శుక్లపక్ష షష్ఠి అనంతర సప్తమి బుధవారం షష్ఠి ఉదయం 7:24 అనంతర సప్తమి నక్షత్రం ఈరోజు మూలా నక్షత్రం రాత్రి 1:29 వర్జం ఉదయం 9:02 నుండి 10:41 వరకు రాత్రి 11:50 నుండి 1:29 వరకు రాత్రి వర్జం దుర్ముహూర్తాలు ఉదయం 11:24 నుండి 12:11 వరకు సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 5:41 అమృత గడియ సాయంత్రం 6:54 నుండి 8:33 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం కూడా 6 గంటల నుండి 7:30 వరకు సాయంకాల శుభ సమయం శోభన యోగం తెల్లవారుజామున 3:23 తైతుల కరణ ఉదయం 7:24 గరంజి రాత్రి 7:21 అలాగే ఈరోజు గురువు గారు వక్రారంభం మృగశిర నక్షత్రం 2వ పాదంలోకి మధ్యాహ్నం 12:32 వక్రిస్తున్నాడు గురుడు వృషభ రాశిలో మృగశిర నక్షత్రం 2వ పాదంలో గురు వక్ర గమనం ప్రారంభమవుతోంది వక్రిస్తూ ఉన్నారు గురువు గారు మంచిది కాదు అయితే విశేషం ఏమిటంటే ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు సప్తమ దివసం 7వ రోజు 6 ఏండ్ల బాలికను మనం కాళిక అన్నాం అలాగే 8 ఏండ్ల బాలికను శాంభవి అంటారు ఈవేళ శాంభవి అనేటువంటి పేరుతో అమ్మాయిని బాలికను ఈరోజు ఆరాధించాలి అలాగే అలా ఆరాధించడం వల్ల బాలికను గౌరవించడం వల్ల పూజించడం వల్ల శోకదారిద్ర్యాలు నశిస్తాయి సమర విజయం కలుగుతుంది అన్నారు శాంభవి అనే పేరుతో ఆరాధన చేస్తే విశేషమైన సత్ఫలితాలు శైవ క్షేత్రాల్లో ఈరోజు అమ్మవారిని కాళరాత్రి దుర్గగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఈ కాళరాత్రి ఎలా ఉంటుందంటే ఏకవేణి జపాకర్ణ పురనగ్న కరస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యంక్త శరీరిణి వామపాదంల సోలోహ తటాంకభూషణ అన్నారు ఈ కాళరాత్రి అమ్మవారు నైవేద్యం శాకాన్నం అలాగే దీన్నే కదంబం అన్నారు నివేదన చేస్తే మంచిది అన్నారు ఇంకా ఈరోజు సరస్వతీదేవి అవతారం మనకి విజయవాడ అనేక క్షేత్రాల్లో సరస్వతీదేవి అలాగే మూలా నక్షత్రం మూల పూజలు అంటారే ఈ మూలా నక్షత్రం నుండి కూడా త్రిరాత్రివ్రతము అనే పూజ ఈవేళ నుంచే ప్రారంభం అవుతుంది మూల పూజలు అంటారు ఈవేళ చేయడం చాలా మంచిది మూలా నక్షత్రంలో ఈ రోజున సరస్వతీదేవి అవతారం కాబట్టి అమ్మవారికి శ్వేత వస్త్రము తెల్లటి వస్త్రం అలాగే వైలెట్ కలర్ సిమెంట్ కలర్ వస్త్రం గులాబీ రంగు తెలుపు రంగు వస్త్రం స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి తెలుపు రంగు అన్ని రంగు వర్ణాలతో చీరలు కడుతుంది సరస్వతి కానీ ఎక్కువ శ్వేతవర్ణంతో అమ్మవారు చీర కడుతుంది అమ్మవారికి చక్కగా క్షీరాన్నం అటుకులు బెల్లం అప్పాలు చాలామందికి తెలియదు అప్పాలు ఆంజనేయ స్వామికి చేస్తామే ఆ అప్పాలు సరస్వతీదేవి నివేదన చేస్తే చాలా మంచి సన్నజాజులు మాలలు సన్నజాజి పుష్పాలతోటి మల్లెలతోటి తెల్ల కలువులతోటి తెల్ల పద్మాలతోటి గులాబీలతోటి సరస్వతీదేవిని విశేషంగా ఈరోజు ఆరాధన చేస్తే క్షీరాలు కూడా నివేదన చేస్తే చాలా విశేషం చిన్నపిల్లల చేత ఆడపిల్లలు కానీ అలాగే చిన్న చిన్న పిల్లలు కానీ చక్కగా మనకి సరస్వతీ పూజలు చేయడం ఇంకా అనేక సంస్థలు అనేక దేవాలయాలు కూడా వాళ్ళు కూడా పాపం చక్కగా చేస్తున్నారు చూస్తున్నాను నేను ఆ పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం పలకలు ఇవ్వడం కణికలు ఇవ్వడం బలపాలు ఇవ్వడం పెన్నలు ఇవ్వడం అలాగే పిల్లలు చదువుకునేందుకు ఫీజులు కట్టడం చదువుకునేటువంటి సామాన్లు బ్యాగులు ఈ మధ్యన పుస్తకాలు అవన్నీ కూడా ఇస్తూ పూజకి సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం వాటి చేత పూజ చేయించి వాళ్ళకి బహుమతిగా ఇస్తున్నారంటే ఎంత విశేషం అండి ఎంత మెచ్చుకోవాలి వాళ్ళని అంటే పిల్లలకి విద్యందు శ్రద్ధ కలిగించాలంటే ఇలాంటివి చేయాలన్నమాట చేస్తే వాళ్ళకి కనీసం ఇష్టం లేకపోయినా ఈ గుడి దగ్గరికి వెళ్తే ఈవేళ పుస్తకాలు పెన్నులు బలపాలు ఇస్తారు ప్రసాదం పెడతారు అని అనుకుంటారు ఆ రూపంలో అయినా వచ్చి చదువు ఎందు శ్రద్ధ కలుగుతుంది పిల్లలకి అన్నమాట కాబట్టి పిల్లలకి అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళ జ్ఞానం కలుగుతుంది సరస్వతీదేవి అనుగ్రహం కూడా వాడు వచ్చి అనుకోకుండా యాదృచ్ఛికంగా చేసాడు అనుకోండి సరస్వతీదేవి కూడా వాడిని అనుగ్రహించి వాడిని విద్యావంతుడిని చేస్తుంది సరస్వతీదేవి గొప్పతనం ఏమిటంటే జ్ఞాన సరస్వతి అన్నారు జ్ఞానాన్ని అజ్ఞానాన్ని దూరం చేసేయడం ఎందుకంటే
సృష్టి ప్రారంభమైనప్పుడు మాటలు అనేది లేవు అన్నమాట. అందరూ మనుషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు. మాట లేదు. అందరూ దద్ద దద్ద మమ్మమ్మమ్మ బబ్బా బబ్బా అనేవారు. మాట లేదు. అప్పుడు వీళ్ళందరూ కూడా స్తుతించండి అయ్యా అందరూను మౌనంగానే మూగగానే స్తుతించిన తర్వాత అమ్మవారు గొంతు ఇచ్చింది అన్నమాట, మాట ఇచ్చింది. అప్పుడు అమ్మవారు మాట ఇవ్వగానే దేవతలు స్తుతించారు. ప్రణో దేవే సరస్వతి వాజబిర్వాజనీవతి ధీనామవిత్రియవతు అని అమ్మవారిని స్తుతి. ప్రణోదేవి కాబట్టి అమ్మ నీకు ప్రణమిల్లుతున్నాం, సరస్వతి మమ్మల్ని అనుగ్రహించు, ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పారు. ఇంకా చాలామంది నవరాత్రులు చేస్తారు. కొన్ని క్షేత్రాలు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే చెయ్యాలి అలాగా. మనకి ఆదిశంకరాచార్యుల వారి పీఠాలు 4 పీఠాలు, 4 పీఠాల్లో కూడా సరస్వతీ స్వరూప శృంగేరిలో మనకి అపర ఆదిశంకరాచార్యుల వారి రూపం, మనకి భారతీ తీర్థానంద స్వామి వారు, విజయేంద్ర సరస్వతి స్వామి వారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళే ఆదిశంకరాచార్యుల వారి పరంపరలో వచ్చారు. వాళ్ళు నిజమైనటువంటి స్వాములు అన్నమాట వీళ్ళు. కాబట్టి వాళ్ళు సరస్వతి అవతారంలోనే ప్రతిరోజు అమ్మవారిని శారదా రూపంలో, ఆ శారదాదేవిని ఎలా ఆరాధిస్తారంటే అమ్మవారి రూపాలు అలా ఉంటాయి చూడండి వాళ్ళు ఆరాధించే రోజులు కూడా. సరస్వతి మయా దృష్ట్యా వీణా పుస్తకధారిణి అంశవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ విద్యాదానం చేయి తల్లి విద్యని అంశవాహిని ప్రథమం భారతీనామ మొదటి రోజున భారతీదేవిగా ఆరాధిస్తారు. ద్వితీయం చ సరస్వతి రెండవ రోజు సరస్వతీదేవిగా, తృతీయం శారదాదేవి శారదాదేవిగా ఆరాధిస్తారు. చతుర్థం హంసవాహిని హంస మీద వీణ పట్టుకుని కూర్చొని శారదాదేవిగా ఆరాధిస్తారు. 4వ రోజు పంచమం జగత్క్షాతి జగత్క్షాతి అనే రూపంతో సరస్వతీదేవిని ఆరాధిస్తారు. 5వ రోజు షష్టమం వాగేశ్వరీ తదా వాగేశ్వరి వాగ్దేవి రూపంలో ఆరాధన చేస్తారు. 6వ రోజున కౌమారి సప్తమం ప్రోక్తం కౌమారి అనే పేరుతో సరస్వతీదేవిని ఆరాధన చేస్తే అష్టమం బ్రహ్మచారిణి బ్రహ్మచారి స్వరూపంగా 8వ రోజు ఆరాధన చేస్తే నవమం బుద్ధిదాత్రీంచ దశమంతు వరదాయిని 9వ రోజు బుద్ధిదాత్రి అనే పేరుతో అమ్మవారిని సరస్వతీదేవిని ఆరాధిస్తే దశమం వరదాయిని ఏకాదశంతు క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి ఇలా ఈ విధంగా అమ్మవారిని సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి నమ అని సరస్వతీదేవిని ఏనీలోచన పల్లవ పాని అలిని వేణు పద్మజరాణి వీణా పుస్తక పాని వాణి నా జిహ్వయందు వసయింపగదే అని సరస్వతీదేవిని ఆవాహన చేసుకోవాలి. అర్చన చేస్తే జ్ఞానం కలుగుతుంది. సరస్వతీదేవి తత్వం తెలిస్తే ఇవాళ టాకింగ్ థెరపీ కమ్యూనికేషన్ స్కిల్ అన్నారే, ఇది గణపతి వల్ల సరస్వతీదేవి వల్ల. సరస్వతీదేవి వీణ ఎందుకు పట్టుకుంటుంది? ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా అండి? చిలుకుంటుంది చేతిలో, వేద పుస్తకం పట్టుకుంటుంది, గ్రంథం జపమాల పట్టుకుంటుంది, వీణ పట్టుకుంటుంది, అభయాన్ని ఇస్తుంది. 4 చేతుల్లో ఈ విధంగా ఉంటుంది. జ్ఞానానికి ప్రతీక మాట ఇవన్నీ కూడా. వీణ సంగీత సామవేదానికి ప్రతీక వీణ. మానవుడు శరీరం వెనక భాగం ఈ పిర్రల దగ్గర నుంచి పై వరకు కూడా వీణలాగే ఉంటాడు అన్నమాట. ఆత్మస్వరూపంగా వీణ అన్నమాట. మానవుడి యొక్క దేహం ఈ పిర్రల దగ్గర నుంచి వెనక భాగం అంతా వీణలాగే ఉంటాడు. దానికి ప్రతీక వీణ. పూర్వకాలం వీణానాద ఇప్పటికి కూడా మన వాళ్ళు పాటించట్లేదు. కాశీ వెళ్తూ ఉంటాం మేము, ఇతర క్షేత్రాలు వెళ్ళినప్పుడు అమెరికా వాళ్ళు, లండన్ వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఎంత ఖరీదైన వీణలు కొనుక్కు పట్టుకెళ్ళి అక్కడ కాశీలో కొంచెం నేర్చుకుని 1 గంట సేపు 2 గంటలు పట్టుకుని అక్కడికి వెళ్ళి వాయించుకుంటున్నారు. వాళ్ళు వాయించడం వల్ల వాళ్ళ పరిశోధన ఏమిటంటే వాళ్ళు వీణను రోజు 1 అరగంట గంట వినటం వల్ల వీణానాద డిప్రెషన్ తగ్గిపోతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, అక్కడ మైండ్ బాగా హెవీ వర్క్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనస్సు, డిప్రెషన్ తగ్గుతోంది, ఇరిటేషన్ ఉండటం లేదు అని వాళ్ళ పరిశోధన. మన ఋషులు ఎప్పుడో పరిశోధన చేసేసారు. ప్రతి ఇంట్లో వీణ ఉండేది, ప్రతి వాళ్ళు వాయించేవారు. వాళ్ళ భార్యో తల్లో చెల్లో ప్రతి ఒక్కరు సంగీత గాయకులు ప్రతి ఇంట్లో ఉండేవారు. ఇప్పుడే కదా, పూర్వకాలం కూడా ప్రతి ఇంట్లో సంగీత గాయకులు ఎవరో ఒకళ్ళు ఉండేవారు. వంశం ప్రతి ఆ కులం ఈ కులం అనే కులాలు మతాలు ఏం లేవు. ప్రతి ఇంట్లో వీణ ఉండేది, వాయించేవారు, వినేవారు. లేకపోతే దగ్గరగా ఉన్న ఎవరైనా బ్రాహ్మణ ఇంట్లో ఇంకోళ్ళ ఇంట్లో ఉంటే వీణానాదం వినేవారు. ఆ వాయిస్తే ఆ నాదం కూడా, వీణానాదం కూడా చాలా వైబ్రేషన్ వస్తుంది, వింటూ ఉంటా. నేను కూడా కొంచెం నేర్చుకున్నాను కూడా.
కనుక వీణానాదం జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ వీణతో ఉన్న పాటలు వినండి మీకు తెలుస్తుంది. వీణానాదం మీకు తెలియకపోతే వాయించే వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో, అది రికార్డు పెట్టి ఎంతోమంది గాయకులు ఎంతోమంది ఉన్నారు. ఆ వీణానాదం వింటే సినిమా పాటలు వీణ వాయించకూడదు, చాలామంది సినిమా పాటలు వాయిస్తున్నారు. ఆశ్చర్యంగా దారుణం అన్నమాట అది. వీణ అంటే పవిత్రమైనటువంటి వీణ. ఆ వీణను ఆధ్యాత్మికంగా సంగీతానికి సంబంధించిన వాటిల్లోనే వీణను వాయించాలి. అది పట్టుకొచ్చి మీరు మోడల్ పాటలకు వాయించేసి పాటలకి అనకూడదు, కానీ నేను చెప్పకూడదు. అలాంటి పాటలకు కూడా వీణను ఉపయోగించేస్తారు. పూర్వకాలంలో ఎవరో కూడా వీణను వాడలేదు, మీరు కావాలని చూసుకోండి. వీణ సాహిత్యానికి, శాస్త్రీయమైనటువంటి సాహిత్యాన్ని, శాస్త్రీయమైన సంగీతానికి వీణను వాడేవారు. ఆ విధంగానే మనకి ఉండేది. శివశంకరి అనే పాట కూడా చూసారా, అలాంటి వాటిలో వీణానాదమే ఉంటుంది. వీణానాదం వినండి. డిప్రెషన్తో కోపంగా ఉండేవాడు, ఉద్రేకంగా ఉండేవాడు, కానీ ఆలోచన విధాలుగా మనశ్శాంతి లేనివాడు వీణానాదం వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీణ యొక్క శక్తి అది. తెల్లటి వస్త్రం కట్టడం వల్ల అమ్మవారు స్వచ్ఛతకు, సత్వగుణానికి సంకేతం. జపం చేయండి అయ్యా, జ్ఞానాన్ని పొందండి అని చెప్పడం కోసం. చదువుకోండి, చేతిలో పుస్తకం పట్టుకోండి, చదువుకుంటే విద్య, వేదం చదువుకుంటే కనుక ఆధ్యాత్మిక విద్య. మీరు చదువుకునే చదువులన్నీ మీరు చదువునుకుంటున్నారేమో, ఇవన్నీ కేవలం మీరు ఉద్యోగం చేయడానికి, సంపాదించుకోవడం కోసం. ఆధ్యాత్మిక విద్య జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే ఈవేళ చదువులు చూశారు కదా మీరు. మన ఈ మధ్యన కూడా చూశాను ఎక్కడో, కానీ వాళ్ళు ఏదో సెల్లో గేమ్ ఆడతారు, ఆ గేమ్ ఆడి చచ్చిపోయారు. వాళ్ళు డాబాల మీద దూకి ఆ గేమ్లో వెళ్తూ ఉంటారు, ఆ గేమ్లో చనిపోయారు పిల్లలు. అలాగ రకరకాలుగా వాళ్ళు పాడైపోతున్నారు అన్నమాట. అలాగే చదువులు కూడా ఉద్రేకాన్ని ఇస్తున్నాయి తప్ప, సంపాదన ఇస్తున్నాయి తప్ప, అయ్యో ఈ ఓర్పుగా సహనంగా ఉందాం, పరీక్ష పోయిందనుకోండి, ఒక సబ్జెక్టు పోయి మార్కులు తక్కువైతే చచ్చిపోవడం, ఇంకా అదేనా శాశ్వతం? ఇంకా అది జీవితం దానికేనా? ఆధ్యాత్మిక అధిక జ్ఞానాన్ని, ఓర్పుని, సహనాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఓర్పుగా ఉండు, సహనంగా ఉండు, నీకేం పర్వాలేదు, ఆ దైవం నీకు చెబుతుంది, ఆ ధైర్యాన్ని నీకు ఇస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటే అన్నీ చెప్తారు. మనం ఉంచుకోం కదా, ఒంటరిగా ఉండాలి, రాక్షసులం కదా మనం. ఒంటరిగా ఉండాలి, ఎవరు ఉండకూడదు, మనమే ఉండాలి, మనమే తినేయాలి. నాకు నువ్వు, నీకు నేను, నువ్వు లేకపోతే నాకు ఇంకోటి లేదు, నాకు లేకపోతే ఇంకోటి అన్నట్టు ఏదో రకరకాలుగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు అలా ఉంది వ్యవహారం. ఎవరు ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు, అత్తగారు ఉండకూడదు, మాంగారు ఉండకూడదు, తల్లి ఉండకూడదు, తండ్రి ఉండకూడదు, అన్నదమ్ములు ఉండకూడదు, అప్పచెల్లులు ఉండకూడదు, ఒంటరిగానే ఉండాలి. అలా అయితే పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మాయిలే చెప్పేస్తున్నారు, ఆడపడుచు ఉంటే మేము చేసుకోం, మీ అమ్మ ఉంటే చేసుకోం, నువ్వు నేను కలిసి ఉంటేనే కాపరం. నేను మొన్న విన్నాను కూడా, సంబంధం వాళ్ళకి వస్తే ఆ అమ్మాయి అలా అందంటే నేను ఆశ్చర్యపోయా కూడా. అలాంటి ఇంకెందుకంటే సంబంధం, గురువుగారు నాన్న ఎందుకు అలాంటి సంబంధం వేస్ట్ అయ్యా, సంబంధం కలుపుకోవడం అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం కదా, అలా ఉన్నప్పుడు ఇంకెందుకు అన్నాం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. నా జీతం నాదే, నీ జీతం నీదే అంటాడు. అది కూడా ఎంత ఆశ్చర్యమో చూడండి. సాఫ్ట్వేర్ ఇంజిన్ వాళ్ళటండి 2 లక్షలు 4 లక్షలట, ఇంట్లో ఇద్దరు ఖర్చు పెడతారు రోజు డబ్బులు. నెలవారీ ఒక 50,000 1,00,000 ఖర్చు అయితే మిగతా డబ్బులు ఎవరి అకౌంట్లో వాళ్ళు వేసుకుని ఎవరిదో వాళ్ళదే. నీ రూమ్ నీదే, నా రూమ్ నాదే, నా తిండి నీదే, నీ తిండి నీదే. ఈ విధంగా ఉండి ఆశ్చర్యకరంగా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అర్థం కాకుండా ఉంది. అలా కాకుండా సరస్వతీదేవిని ఆరాధిస్తే జ్ఞానం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పారు. అందుకే అమ్మవారిని యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణావరదండ మండితకర, యా శ్వేత పద్మాసన అని అమ్మవారు పద్మాసనం మీద చక్కగా కూర్చుని, తెల్లటి కలుపు మీద కూర్చుని, అటువంటి తల్లి జ్ఞానాన్ని ఇస్తాను నేను జ్ఞానదేవతని అని ఆవిడ ఉన్నప్పుడు ఆవిడని ఆరాధించి ఆవిడ అనుగ్రహం పొందడం అని మించింది ఏమని చెప్పండి. కాబట్టి మనకు శృంగేరి శారదాపీఠాల్లో కూడా సరస్వతీదేవి అవతారం చూడండి. మీకు దగ్గరగా శారదా ఆశ్రమాలు ఉంటాయి, శృంగేరి ఆశ్రమాలు, అక్కడ సరస్వతీదేవి అవతారం ఎంతో బాగా జరుగుతుందన్నమాట. చూడగలిగితే మీ అదృష్టం. కాబట్టి చూసి రండి. కాబట్టి సరస్వతీదేవి యొక్క అవతారంలో కూడా మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో వెళ్ళి ఆరాధన చేయండి. ఈవేళ మీ పిల్లలు కూడా ఇంట్లో పుస్తకాలు, పెన్నులు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా, మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ పెట్టి పూజ చేసుకోండి. సరస్వతి పూజ చేసుకుంటే కొంచెం జ్ఞాన పుస్తకాలు అందుకే నీట్గా పెట్టుకోవాలి, కింద అది పెట్టకూడదు, గౌరవించాలి. పూర్వకాలం పేపర్ పడినా కింద తొక్కేవారు కాదు. ఆ విధంగా గౌరవించి పుస్తకాలు నీట్గా ఉండి శుభ్రంగా ఉండాలి. అబద్ధాలు ఆడకుండా స్వచ్ఛంగా ఉండి శ్రద్ధగా ఇష్టంగా చదవాలి. కష్టంగా చదవడం ఇష్టంగా చదవాలి, శ్రద్ధగా చదవాలి. జ్ఞానం కలుగుతుంది. మనం కొంచెం కృషి చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. మనం ఏమీ చదవకుండా నాకు మార్కులు వేసేయండి ఎక్కడేస్తుంది ఆవిడ. చదివి జ్ఞానంగా ఉండి తల్లిదండ్రులు గౌరవించి, వాళ్ళ ఆశీస్సులు, గురువులు గౌరవించి, వాళ్ళ ఆశీస్సులు పొందితే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. వాక్శక్తి ఇస్తుంది అమ్మవారు. మాట్లాడే శక్తి, ఆ మాటకి విలువ కలుగుతుంది. మాట్లాడే మాట నిజమైపోతుంది అన్నమాట. వాక్శక్తి అంటే వాగ్దేవి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. సరస్వతీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి, అందరూ జ్ఞానవంతులు కావాలి అని కోరుకుంటూ
భక్తివన ద్వారా మీకు ఆ సరస్వతీదేవి వాగ్దేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవ, సమస్తన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.